అక్కడే రండి. గడగడా చలిత్ చలిత్ అష్ట దిగ్బంధన షట్ విధ. అది ఇక్కడే ఉందిరా. మీరు చెప్పిన ధనం ఇక్కడేనా స్వామి ఉండింది? అవునరా స్వామి, ఇక్కడ దొరికితే బంగారం దొరుకుతుందా స్వామి? దొరుకుతుంది. ఈరోజు అమావాస్య, సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇక్కడే తవ్వించండి. మీరు అనుకున్న బంగారము, డబ్బు, ధనము మీరు ఊహించినంత విధంగా కోటీశ్వరులు కాబోతున్నారు. ఊరి నాకు ఆకలి అవుతుందిరా, ఏదో తినిపించండి రా. రా స్వామి, నువ్వు ఇంత లేచిన ధనమే చూపించావు మాకు. నీకన్నా ఎక్కడ స్వామి డాబాకు పోదాము. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చేపల ఫ్రై అందుకని స్వామి నీకు ఫోన్ రా స్వామి. వద్దు నాయన, మాకంటూ కొన్ని పద్ధతులుంటాయి. మద్యపానము, మాంసాహారము భుజించము. మీ ఇంట్లో ఏదున్నా పర్లేదు, తినేసి వెళ్ళిపోతా. ఎవరున్నా స్వామిని తొలకొచ్చారే? ఏం ముసలోడా, ఈ స్వామి గుప్త నిధులు చూపించా స్వామి. నువ్వు ఫస్ట్ లేచి వచ్చా బో పెడతారా స్వామికి? గుప్త నిధులా? అవునరా ముసలోడా, నా కంటికి స్పష్టంగా కనపడింది. ఆ గుడిలో 20 అడుగుల లోతులో ఖచ్చితంగా ధనం ఉంది. కాదు ముసలోడా, ఉత్త రెట్ట తెచ్చేవా? దీనిలోకి ఏమైనా కూరన్నా ఏమన్నది అబ్బా కలుపుకొని తిన్నిక? ఉత్త రెట్ట తినల్లా? కాదు స్వామి, తెచ్చినా చూడు స్వామి, ఆన్నే ఉంది కదా కూర, కలుపుకొని తిను. ఏడా అబ్బాయిడా, నాకేమైనా కళ్ళు పోయేవనా? పోయి కూర వేసుకొని రాపో. కూర ఆన్నే ఉంది చూడు స్వామి, ఆ రొట్టెలు పక్కకి కింద ఉంటది కూర. కాదులే, 2 రెట్టల కింద ఉన్న కూరే కనపడకపోయి నీ కంటికి. అట్టాడిది గుళ్ళోన 20 అడుగుల లోపలున్న ధనం కనపడి నాసి నీకు తెలియదురా ముసలోడా, అక్కడ చాలా పెద్ద గుప్త నిధులున్నాయి. నేను చెప్పిన విధంగా పూజలు చేసి నరబలి ఇచ్చామంటే నువ్వు జీవితాంతం కూర్చొని తిన్నా తరగని ఆస్తి నీ సొంతం. నీకు ఏలరా నరబలి, నిన్ను నరికితే పీడ పోతుంది కొడక. అమ్మాయక జనాల్ని అది ఉంది ఇది ఉంది ఇది ఉంది. గుప్త నిధుల కళలతో మోసపోకండి. ఇలాంటి వారిని నమ్మి మూఢనమ్మకాలను ఎంత మాత్రం ప్రోత్సహించకండి. జై హింద్.